Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, ఎందుకు మనం క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాం అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఇలా అజ్యూమ్ చేసుకోండి దట్ మనకు ఒక బౌల్లో షుగర్ యాజ్ వెల్ యాజ్ మిశ్రీ అని ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉన్న షుగర్ ఉంటుంది కదా, మిశ్రీ అని చెప్పేసి అది ఉంది అనుకుందాం. సో షుగర్ కొంచెం చిన్నగా ఉంటుంది, మిశ్రీ కొంచెం లావుగా ఉంటుంది. ఇలాగా ఒక బౌల్లో షుగర్ ఈ మిశ్రీ కలిపి పెట్టి నేను మీకు ఇచ్చి రెండింటిని సపరేట్ చేయమని అడిగాను అనుకోండి, మీరు ఈజీగా చేయగలరా చేయలేరా? ఈజీగా మనం సపరేట్ చేయగలం. ఎందుకంటే మనం ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, అపియరెన్స్ని బట్టి షుగర్ని సపరేట్, మిశ్రీని సపరేట్ ఈజీగా సపరేట్ చేయగలం. అలా కాకోకుండా నేను మీకు ఒక బౌల్ ఇచ్చి ఆ బౌల్లో సాల్ట్ని తర్వాత షుగర్ పౌడర్ని కలిపిచ్చాను అనుకోండి, అప్పుడు నేను సాల్ట్ని షుగర్ని వేరు చేయమన్నాను అనుకోండి, మీరు వేరు చేయగలరా? చేయలేం కదా. లేదు, నేను ఒక సొల్యూషన్లో ఒక వాటర్ గ్లాస్లో సాల్ట్ వేసేసి కలిపేసి సాల్ట్ సపరేట్ చేయమన్నాను అని అనుకోండి, అప్పుడు మీరు సాల్ట్ని సపరేట్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఫిజికల్గా అది మెల్ట్ అయిపోయింది ఆర్ మిక్స్ అయిపోయింది. లేదు, మనం షుగర్ పౌడర్ సాల్ట్ కలిపి తీసుకున్నప్పుడు కూడా మనం ఈజీగా వాటిని సపరేట్ చేయలేం. ఎందుకంటే అవి ఫిజికల్గా రెండు కూడా చాలా చాలా సిమిలర్గా ఉన్నాయి. మనం ఫిజికల్ అపియరెన్స్ని బట్టి వాటి రెండింటిని సపరేట్ చేయలేమన్నమాట. సో అప్పుడు మనం ఫిజికల్గా వాటిని సపరేట్ చేయలేం కదా, ఫిజికల్ అపియరెన్స్ని బేస్ చేసుకొని మనం వాటిని సపరేట్ చేయలేం కదా. మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అప్పుడు మనం వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్లో ఉన్న డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని వాటిని సపరేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను సాల్ట్ని షుగర్ పౌడర్ని కలిపేశాను, ఫిజికల్గా నాకు ఏ చేంజ్ కనిపించట్లేదు, బట్ నేను వాటిని సపరేట్ చేయాలంటే వాళ్ళ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్లో ఉన్న డిఫరెన్సెస్ని యూజ్ చేసుకొని వాటి రెండింటిని నేను సపరేట్ చేయొచ్చు అనమాట. సో అలా సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డయాలసిస్, ఒకటి క్రోమటోగ్రఫీ ఇలాగా. సో అందులో ఒక టెక్నిక్ వచ్చేసరికి క్రోమటోగ్రఫీ. సో క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అంటే బేసిక్గా, సో థింక్ దట్ దిస్ ఇస్ వన్ శాంపుల్ అనుకుందాం. సో ఈ శాంపుల్లో నాకు ఇలాగా డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. థింక్ దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ శాంపుల్. సో ఒక శాంపుల్లో ఒక కాంపోనెంట్ కంటే కూడా ఎక్కువ కాంపోనెంట్స్ ఉంటే ఆ శాంపుల్ని మనం ఏమని రెఫర్ చేయొచ్చు, ఆ శాంపుల్ని మనం మిక్స్చర్ అని రెఫర్ చేయొచ్చు, అవునా? సో ఈ మిక్స్చర్లో నుంచి నాకు ఇండివిజువల్ కాంపోనెంట్స్ కావాలి, అంటే రెడ్ సపరేట్గా, తర్వాత బ్లూ సపరేట్గా నాకు కావాలి. రెడ్ కాంపోనెంట్స్ సపరేట్, బ్లూ కాంపోనెంట్స్ సపరేట్గా కావాలి. అవి ఫిజికల్గా చూడడానికి రెండు ఒకటేలాగా ఉన్నాయి, బట్ నాకు కెమికల్ బేసిస్ పైన కాంపోనెంట్స్ అన్నీ సపరేట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా. ఇలాగా వీటి కాంపోనెంట్స్ని ఒక మిక్చర్లో నుంచి వాటి యొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక టెక్నిక్నే మనం ఏమంటామంటే క్రోమటోగ్రఫీ అంటాం అనమాట. ఓకే, సో ఇదే ఒక మిక్చర్. ఈ మిక్చర్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ని సపరేట్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్నే మనం క్రోమటోగ్రఫీ అంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం మాట్లాడే క్రోమటోగ్రఫీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అన్నది మెయిన్గా ఒకటి పొలారిటీ బేసిస్ పైన రన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వోలటైలిటీ ఆఫ్ ద శాంపిల్ పైన రన్ అవుతుంది. సో మనం వోలటైల్ శాంపిల్స్ ఉన్నాయి, మన దగ్గర ఒక మిక్చర్ ఉంది, దాంట్లో వోలటైల్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. సో వోలటైల్ ఆ మిక్చర్లో ఉన్న ఇండివిజువల్ వోలటైల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయాలి అంటే మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీకి వెళ్ళచ్చు. లేదు, మనతో పోలారిటీ బేస్డ్గా పోలార్ కాంపౌండ్, నాన్ పోలార్ కాంపౌండ్స్ మిక్స్ అయిపోయిన ఒక శాంపుల్ ఉంది, మనం పోలార్ కాంపౌండ్స్ని సపరేట్, నాన్ పోలార్ కాంపౌండ్స్ని సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీకి వెళ్ళచ్చు అనమాట. ఇంకా ఈ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అవి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అయితే అసలు క్రోమటోగ్రఫీ ఎలా నడుస్తుంది, ఎందుకు మనం దీన్ని యూజ్ చేస్తాము అన్నది చెప్తాను.
సో మీరు అందరూ కూడా ఇంటర్మీడియట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు అందరూ కూడా. లైక్ మనం ప్లాంట్ శాంపిల్ని తీసుకొని క్రష్ చేసి ఒక క్రోమటోగ్రఫీ పేపర్ మీద పెట్టి వాటి కాంపోనెంట్స్ని సపరేట్ చేసి ఉంటాం. సో మనం అక్కడ ఏం చేసాము, ప్లాంట్ అంటే నథింగ్ బట్ లీవ్స్ కదా, లీవ్స్ని తీసుకొని దాంట్లో ఉన్న ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేసాం. మనం లీఫ్ చూసామనుకోండి, లీఫ్లో డిఫరెంట్ కలర్ కాంపౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. లైక్ క్లోరోఫిల్లో మళ్ళీ టైప్స్, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, తర్వాత దాంట్లో డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి లైక్ యాంథోసైనిన్స్, గ్జాంథోఫిల్స్ ఇలాగా. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ మన ఒరిజినల్ శాంపిల్లో మిక్స్డ్గా ఉండేవి. క్రోమటోగ్రఫీ అయిపోయేపాటికి మనకి ఏమైపోయినాయి, ఇండివిజువల్గా ఇవన్నీ సపరేట్ అయిపోయినాయి. మిక్చర్లో క్లోరోఫిల్ ఉండింది, జాంథోఫిల్ ఉండింది, యాంథోసైనిన్ ఉండింది. బట్ క్రోమటోగ్రఫీ అయిపోయేపాటికి ఇవి 3 కూడా ఏమైపోయాయి, సపరేట్ అయిపోయాయి అనమాట. సో ఇలాగా ఒక మిక్చర్లో నుంచి వాటి యొక్క ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక సింపుల్ టెక్నిక్ వచ్చేసరికి క్రోమటోగ్రఫీ అన్నది ఇవాల్వ్ అయ్యింది. పేపర్ క్రోమటోగ్రఫీ చూసింటాం మనం. క్రోమటోగ్రఫీ అన్నది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ యొక్క స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్ ఆధారంగా క్రోమటోగ్రఫీ అన్నది చాలా టైప్స్. ఒకటి పేపర్ క్రోమటోగ్రఫీ, ఇంకా మీరు వినింది థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ, జెల్ ఫిల్ట్రేషన్ క్రోమటోగ్రఫీ, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది గ్యాస్ క్రోమటోగ్రఫీ. సో మనం గ్యాస్ క్రోమటోగ్రఫీ గురించి చూద్దాం. అంతకంటే ముందు అసలు ఈ క్రోమటోగ్రఫీ అన్నది ఏ ప్రిన్సిపల్ పైన నడుస్తుంది అన్న దాని గురించి చూద్దాం. సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. ఈ పిల్లవాడు కాలేజ్కి వెళ్తూ ఉన్నాడు. సో ఈ పిల్లవాడు కాలేజ్కి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే రోజు కాలేజ్ ఏం పోతాం, ఈరోజు మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఈరోజు కాలేజ్ డుమ్మా కొట్టేసి మూవీకి వెళ్దాం పదా అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ పిల్లవాడుకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కాలేజ్కి వెళ్ళడమా, లేదంటే సినిమాకి వెళ్ళడమా. నేను కాలేజ్కి వెళ్తే కాలేజ్లో నాకు ఫస్ట్ అవర్ క్లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వాళ్ళ మేడం అనుకోండి, గౌష మేడం చాలా మంచిగా క్లాస్ చెప్తుంది, జోకులు వేసుకుంటూ చెప్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆమె అంటే నాకు ఇష్టం, నేను ఆమె క్లాస్కి వెళ్దామా వద్దా అని అనుకుంటాడు. సెకండ్ ఆప్షన్ ఏముంది, మన ఫేవరెట్ హీరో కదా, మూవీ రిలీజ్ అవుతుంది, పోవాలా వద్దా అని ఆలోచిస్తాడు. సో అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి కాలేజ్కి వెళ్ళాలా, మూవీకి వెళ్ళాలా అన్నది ఎలా డిసైడ్ చేసుకుంటాడు, తనకి ఎవరైతే ఎక్కువ ఇష్టమో, తనకి ఏదైతే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని చూస్ చేసుకుంటాడు కదా. ఆబ్వియస్గా తనకి నేనంటే ఎక్కువ ఇష్టం ఉండి క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్గా తను ఏం చేస్తాడు, క్లాస్కి వస్తాడు. లేదు మూవీనే ఇంపార్టెంట్, హీరోనే ఇంపార్టెంట్, నాకు సినిమానే ఇంపార్టెంట్ అనుకుంటే ఏం చేస్తాడు, సినిమాకి వెళ్ళిపోతాడు. అవునా కాదా? సో ఇక్కడ ఆ పర్సన్ అనేవాడు 2 ఫేజెస్లో ఏ ఫేజ్లోకి వెళ్ళాలి అన్నది తన యొక్క అటాచ్మెంట్ని బట్టి, తన యొక్క సిమిలారిటీని బట్టి డిసైడ్ చేసుకుంటున్నాడు అనమాట. అవునా కాదా? సో అదే క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ కూడా. సో మనకు క్రోమటోగ్రఫీ అనగానే మన మైండ్లోకి 2 ఫేజెస్ వస్తాయి. ఏం ఫేజెస్ అవి చెప్పండి? స్టేషనరీ ఫేజ్ ఒకటి, మొబైల్ ఫేజ్ ఒకటి. అవునా కాదా? సో మనం క్రోమటోగ్రఫీ అనగానే మనకు వినిపించే 2 ఫేజెస్ ఏం ఫేజెస్? స్టేషనరీ ఫేజ్, మొబైల్ ఫేజ్. సో మన శాంపుల్లో థింక్ దట్ ఇది ఒక మన శాంపుల్ ఉంది అనుకుందాం. మన శాంపుల్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక కాంపోనెంట్ వచ్చి ఏ, ఒక కాంపోనెంట్ వచ్చి బి. సో ఇక్కడ ఏ అన్న కాంపోనెంట్కి స్టేషనరీ ఫేజ్ అంటే చాలా ఇష్టం. సో కాబట్టి ఏ అన్న కాంపోనెంట్ ఏం చేస్తుంది, స్టేషనరీ ఫేజ్తో ఉండడానికే ట్రై చేస్తుంది. వేరాజ్ బి అన్న కాంపోనెంట్కి మొబైల్ ఫేజ్ అంటే ఇష్టం. సో బి అన్న కాంపోనెంట్ ఏం చేస్తుంది, మొబైల్ ఫేజ్తో ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కాంపోనెంట్స్ని మనం ఈ స్టేషనరీ ఫేజ్లో, మొబైల్ ఫేజ్లో ఇంట్రడ్యూస్ చేసినామో అప్పుడు మిక్చర్గా ఉన్న ఈ శాంపుల్ ఏమైపోతుంది, 2గా విడిపోతుంది, ఇండివిజువల్ కాంపోనెంట్స్గా విడిపోతుంది. దేని బేసిస్ చేసుకొని, దాని యొక్క కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని. ఏ అన్న కాంపోనెంట్కి స్టేషనరీ ఫేజ్ ఇష్టం కాబట్టి అది స్టేషనరీ ఫేజ్తో ఉండిపోతుంది. బి అన్న కాంపోనెంట్కి మొబైల్ ఫేజ్ అన్నది ఇష్టం కాబట్టి
మొబైల్ ఫేస్తో వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టేషనరీ ఫేస్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఏ కూడా స్టేబుల్గా ఉంటుంది. మొబైల్ ఫేస్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి బి కూడా ఏం చేస్తుంది, కదులుతా మొబైల్ ఫేస్తో పాటు వెళ్ళిపోతుంది. ఆ విధంగా మిక్స్డ్గా ఉన్న కాంపోనెంట్స్ రెండు కూడా ఏమైపోయాయి, సపరేట్ అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా మన క్రోమటోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్ అన్నది నడుస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ హెల్ప్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు అందరికీ కూడా పొలారిటీ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. ఐడియా లేకుంటే నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. సో ఏదైనా ఒక మాలిక్యూల్కి ఒక ప్లస్ ఛార్జ్ ఒక మైనస్ ఛార్జ్ ఉందనుకోండి, ఆ మాలిక్యూల్ని మనం ఏమంటామంటే పోలార్ మాలిక్యూల్ అంటాం అనమాట. సో పోలార్ మాలిక్యూల్కి ఖచ్చితంగా ఏముంటుంది, ఒక పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఒక పార్షియల్ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది డైపోల్ మూమెంట్ ద్వారా వస్తుంది. అంత డెప్త్ కెమిస్ట్రీ వద్దు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లాగా అన్నా, ఇది ఒక మాలిక్యూల్, ఇది పోలార్ మాలిక్యూల్ అని అన్నా. ఇది పోలార్ మాలిక్యూల్ అంటే ఖచ్చితంగా దానికి ఏముంటుంది, ఛార్జ్ ఉంటుంది అనమాట. ఒక ప్లస్ ఛార్జ్ ఒక మైనస్ ఛార్జ్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ మాలిక్యూల్ని తీసుకొని ఈ మాలిక్యూల్ నాన్ పోలార్ మాలిక్యూల్ అని చెప్పా. నాన్ పోలార్ మాలిక్యూల్ అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్కి ఛార్జ్ అన్నది ఉండదు అనమాట. సో దాని మీద ఉన్న ఛార్జెస్ ఈక్వల్ అయిపోయి ఛార్జ్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. సో నాన్ పోలార్ మాలిక్యూల్ డజంట్ క్యారీ ఎనీ ఛార్జ్, వేరస్ పోలార్ మాలిక్యూల్ క్యారీ ఛార్జ్ అనమాట. సో అలా పోలార్ మాలిక్యూల్కి ఏదానికైతే ఛార్జ్ ఉంటుందో వాటిని పోలార్ మాలిక్యూల్స్ అంటాం. ఆ కాన్సెప్ట్ని పొలారిటీ అని రెఫర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, ఈ పోలార్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఎలాగా అంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అనమాట. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమి అంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ఒక పోలార్ మాలిక్యూల్ అన్నది డిజాల్వ్ అవ్వాలంటే అది దేంట్లో డిజాల్వ్ అవుతుంది, పోలార్ మాలిక్యూల్లోనే డిజాల్వ్ అవుతుంది ఆర్ పోలార్ సొల్యూషన్లోనే డిజాల్వ్ అవుతుంది. లేదు ఒక నాన్ పోలార్ కాంపౌండ్ని మనం డిజాల్వ్ చేయాలంటే దాన్ని మనం దేంట్లో డిజాల్వ్ చేయాలి, ఒక నాన్ పోలార్ కాంపౌండ్లో ఆర్ ఒక నాన్ పోలార్ సొల్యూషన్లోనే డిజాల్వ్ చేయాలి. పోలార్ కాంపౌండ్ని నాన్ పోలార్ కాంపౌండ్లో డిజాల్వ్ చేయలేము, అది అవ్వదు కూడా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వాటర్ తీసుకోండి. వాటర్ అన్నది ఏంటి, ఒక పోలార్ కాంపౌండ్ అనమాట. ఆయిల్ అన్నది ఏంటి అంటే ఒక నాన్ పోలార్ కాంపౌండ్. సో వాటర్ పోలార్ కదా, ఆయిల్ నాన్ పోలార్ కదా. వాటర్ని ఆయిల్ని మిక్స్ చేయండి, మిక్స్ అవుతుందా, లేదు, అది సపరేట్ లేయర్స్గానే ఉండిపోతుంది. సో ఎప్పుడైనా సరే పోలార్ అన్నది నాన్ పోలార్తో కలవదు, నాన్ పోలార్ కూడా పోలార్తో కలవదు. సో అలా కాకోకుండా మనం వాటర్ని ఈథనాల్తో మిక్స్ చేద్దాం. ఈథనాల్తో మిక్స్ చేస్తే వాటర్ కూడా పోలార్ కాంపౌండే, ఈథనాల్ కూడా పోలార్ కాంపౌండే కదా. సో రెండు కూడా ఏమైపోతాయి, మిక్స్ అయిపోతాయి అనమాట. బికాస్ లైక్ డిజాల్వ్స్ లైక్. పోలార్ కాంపౌండ్ ఎవరితో ఉంటుంది, పోలార్ కాంపౌండ్తోనే ఉంటుంది. నేను మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇక్కడ మన స్టేషనరీ ఫేజ్ అన్నది ఒక పోలార్ కాంపౌండ్ అని అనుకుందాం, వేరాజ్ మొబైల్ ఫేజ్ అన్నది ఒక నాన్ పోలార్ కాంపౌండ్ అని అనుకుందాం. మనం ఈ శాంపుల్ తీసుకున్నాం కదా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ శాంపుల్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ అన్న కాంపోనెంట్ ఉంది, బి అన్న కాంపోనెంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా, ఏ అన్న కాంపౌండ్ కూడా పోలార్ కాంపౌండే అంటున్నా, వేరస్ బి అన్న కాంపౌండ్ ఏంటి, నాన్ పోలార్ కాంపౌండ్ అంటున్నా. ఓకే, సో ఈ శాంపుల్ని మనం ఈ క్రోమటోగ్రఫీలో ఇంట్రొడ్యూస్ చేసాం. ఏ అన్న కాంపౌండ్ స్టేషనరీ ఫేజ్తోనే ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి, బికాజ్ ఇది పోలార్ కాంపౌండే, స్టేషనరీ ఫేజ్ కూడా ఎట్లాగుంది, పోలారే. పోలార్ రెండు ఎక్కడ ఉంటాయి, సేమ్ ఉంటాయి. కాబట్టి ఏ అన్నది ఎవరితో ఉండడానికి ట్రై చేస్తుంది, స్టేషనరీ ఫేజ్తో ఉండడానికే ట్రై చేస్తుంది. వేరాజ్ బి అన్నది ఏం చేస్తుంది, మొబైల్ ఫేజ్తో ఉండడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే బి ఏంటి, ఒక నాన్ పోలార్ కాంపౌండ్, యాజ్ వెల్ యాజ్ మొబైల్ ఫేజ్ కూడా ఏంటి, ఒక నాన్ పోలార్ కాంపౌండ్. అంతేకాని బి కాంపౌండ్ స్టేషనరీ ఫేజ్తో ఉండడానికి ట్రై చెయ్యదు. ఎందుకంటే నాన్ పోలార్ కాంపౌండ్ పోలార్ కాంపౌండ్తో ఏమవ్వదు, అబ్జార్బ్ అవ్వదు, అఫినిటీ అన్నది పెంచుకోదు అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక పోలార్ కాంపౌండ్తో ఉండడానికే ట్రై చేస్తుంది, ఒక నాన్ పోలార్ కాంపౌండ్తో ఉండడానికే ట్రై చేస్తుంది. అర్థమైందని అనుకుంటున్నా. సో ఇదే బేసిస్ పైన మన జిఎల్సి అన్నది నడుస్తుంది అనమాట. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేపాటికి వోలటైలిటీ అంటే అర్థం ఏమి అంటే, ఏదైనా సరే ఒక లిక్విడ్ అట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడాన్ని మనం వోలటైలిటీ అని రెఫర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్లో వాటర్ వేసేసి నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని అలా వదిలేసాను అనుకోండి, కొన్ని రోజులకి ఆ వాటర్ మొత్తం ఏమైపోతుంది, వాటర్ వేపర్గా మారిపోయి ఇవాపొరేట్ అయిపోతుంది. దాన్ని మనం వోలటైలిటీ అని రెఫర్ చేస్తాం.
సో వాటర్ అయితే చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. వాటర్ కాకుండా మీరు ఈథనాల్ కానివ్వండి, ఈథర్ కానివ్వండి, లేదా నెయిల్ పాలిష్, అసిటోన్ కానివ్వండి, అలాగా డబ్బా ఓపెన్ చేసి పెట్టేసినారనుకోండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, విత్ ఇన్ 1 అవర్లోనే సొల్యూషన్ మొత్తం ఏమైపోతుంది, లిక్విడ్ ఫామ్లో ఉన్నది కాస్త దేనిగా మారిపోతుంది, వేపర్ ఫామ్లోకి మారిపోతుంది. దాన్నే మనం వోలటైలిటీ అంటాం. ది కన్వర్షన్ ఆఫ్ ఎ శాంపిల్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ వోలటైలిటీ అనమాట. లేదు మీరు ల్యాబ్లో కూడా చూడండి, వెంటనే మనం ఆల్కహాల్ యూజ్ చేసిన వెంటనే మనల్ని ఏం చేయమని చెప్తారు, మనం ఇథనాల్ని యూజ్ చేస్తాం కదా ఎక్కడైనా సర్ఫేస్ డిస్ఇన్ఫెక్షన్ కోసం, అలాగా ఇథనాల్ని వెంటనే ఏమని చేయమంటారు, క్లోజ్ చేసేసేయండి అంటారు. మీరు కొన్ని రకాలైన లిక్విడ్స్ని చూసినప్పుడు కూడా ల్యాబ్స్లో ఫ్యూమ్స్ అన్నవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో కంటిన్యూస్గా అవి లిక్విడ్ ఫామ్లో నుంచి వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం ఏమని రెఫర్ చేస్తాం, వోలటైలిటీ అని రెఫర్ చేస్తాం. వోలటైలిటీ అన్నది తిరిగిచ్చి బాయిలింగ్ పాయింట్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఒక లిక్విడ్కి బాయిలింగ్ పాయింట్ అన్నది చాలా ఎక్కువ ఉందనుకోండి, దాని యొక్క వోలటైలిటీ అన్నది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి, సో ఆ లిక్విడ్ని మనం ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేస్తేనే కదా అది లిక్విడ్ ఫామ్లో నుంచి వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో దాని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అంటే దాని వోలటైలిటీ నేచర్ కూడా ఏమైపోయినట్టు, తగ్గిపోయినట్టు. లేదు ఏదైనా ఒక లిక్విడ్ ఉంది, దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అన్నది చాలా చాలా తక్కువ ఉంది అంటే దాని యొక్క వోలటైలిటీ నేచర్ కూడా ఏమైపోతుంది, చాలా చాలా పెరిగిపోతుంది. అంటే ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ అనమాట. సింపుల్గా ఇలాగ అనుకోండి, మనం రూమ్ టెంపరేచర్ అనుకోండి, టెంపరేచర్ ఎలాగుంది, తక్కువ. సో ఏదైనా లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ తక్కువ అంటే ఆబ్వియస్గా తక్కువ టెంపరేచర్లోనే అదేమైపోతుంది, వోలటైల్గా మారిపోతుంది. అదే మనం ఏదైనా ఒక లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అంటే మనం దాన్ని ఏం చేయాల్సి వస్తుంది, ఎక్కువ టెంపరేచర్ దగ్గర పీల్చుకొని పోతేనే అప్పుడు అది వోలటైల్గా మారుతుంది అనమాట. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా మనకు మన గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో అప్లై అవుతాయి. కాబట్టి నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా దీని గురించి డిస్కస్ చేశాను. దెన్ మనం యాక్చువల్ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఇది ఎలా జరుగుతుంది అన్నది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దెన్ దాని తర్వాత పార్టిషన్ కోఎఫిషియంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్. పార్టిషన్ కోఎఫిషియంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అంటే అర్థం ఏమి అంటే మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నవి ఒకటి, ఇక్కడ చూడండి ఇది మన శాంపిల్ కదా, ఇది మన మిక్చర్ కదా, మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నవి ఏమైపోతున్నాయి, ఒక కాంపోనెంట్ ఏమో స్టేషనరీ ఫేజ్ దగ్గరికి వెళ్తుంది, ఒక కాంపోనెంట్ ఏమో మొబైల్ ఫేజ్ దగ్గరికి వెళ్తుంది. సో మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నవి 2 ఫేజెస్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి కదా, పార్టిషన్ అవుతున్నాయి కదా. పార్టిషన్ అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో దాన్నే మనం ఏమంటామంటే పార్టిషన్ కోఎఫిషియంట్ అంటాం అనమాట. సో మనం పార్టిషన్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తే స్టాండర్డ్ వాల్యూస్తో రెఫర్ చేస్తే మనకు ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నది ఐడియా వస్తుంది అనమాట. అది మీకు నేను డిటెక్షన్ దగ్గర చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. దెన్ దాని తర్వాత రిటెన్షన్ టైం. సో ఏదైనా సరే ఒక కాంపోనెంట్ అన్నది స్టేషనరీ ఫేజ్తో ఎంతసేపు ఉంటుంది అనేదే దాని యొక్క రిటెన్షన్ టైం అనమాట. దీని గురించి కూడా మనం కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఎందుకంటే మనకు టెక్నిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ అయినది ప్రిన్సిపల్, అది ఎలా నడుస్తుంది అన్నది తెలుసుకుంటే చాలు, మిగిలినంతా మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఐ థింక్ జిఎల్సీ ఎలా వర్క్ చేస్తుంది అన్నది మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నా. మీకు ఇంకా కొంచెం డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో మనం చెప్పాను కదా, క్రోమటోగ్రఫీ అంటేనే గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఈరోజు గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ కదా. సో గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అన్నది చూద్దాం. సో క్రోమటోగ్రఫీ అనగానే మనకు స్టేషనరీ ఫేజ్ ఉంటుంది, మొబైల్ ఫేజ్ ఉంటుంది, తర్వాత శాంపుల్ ఉంటుంది. సో ఈ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ లాగా ఎవరు యాక్ట్ చేస్తారంటే లిక్విడ్ అన్నది స్టేషనరీ ఫేజ్ లాగా యాక్ట్ చేస్తుంది. వెరాజ్ మొబైల్ ఫేజ్ లాగా ఎవరు యాక్ట్ చేస్తారంటే గ్యాస్ అన్నది మొబైల్ ఫేజ్ లాగా యాక్ట్ చేస్తుంది. శాంపుల్ అంటే మనం చూస్ చేసుకోండి శాంపుల్, మనం దేన్నైతే ఏదైతే మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ మిక్చర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ శాంపుల్ ఆర్ సొల్యూట్ అనమాట. సో ఇక్కడ గ్యాస్ యాక్ట్స్ యాజ్ ఏ మొబైల్ ఫేజ్, లిక్విడ్ యాక్ట్స్ యాజ్ ఏ స్టేషనరీ ఫేజ్ అండ్ క్రోమటోగ్రాఫిక్ ప్రొసీజర్ కాబట్టి క్రోమటోగ్రఫీ అన్నాము. సో ఇదే కాకుండా ఇంకొక క్రోమటోగ్రఫీ ఉంటుంది, దట్ ఈస్ జిఎస్సి అంటే గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీ. సో గ్యాస్ సాలిడ్ క్రోమటోగ్రఫీలో మీరే చెప్పండి, మొబైల్ ఫేజ్ ఏముంటుంది గ్యాస్, సాలిడ్ అన్నది దేనిగా యాక్ట్ చేస్తుంది స్టేషనరీ ఫేజ్ అండ్ క్రోమటోగ్రాఫిక్ ప్రొసీజర్. సో పేరులోనే ఉంది స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ అంటే అర్థం ఏమి, అది కదలదు, స్టేబుల్గా ఒకటే దగ్గర ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ యూజ్ చేసే లిక్విడ్ కూడా ఒక పర్టిక్యులర్ కాలం పైనకి మనం అబ్జార్బ్ చేసింటాం అనమాట. సో ఈ పర్టిక్యులర్ లిక్విడ్ అన్నది ఎక్కడికి మూవ్ అవ్వదు, ఒక కాలం పైన
అబ్జార్బ్ చేసి పెట్టింటాం కాబట్టి ఆ కాలంలోనే ట్రాప్ అయిపోయి ఉంటుంది. దీనిపై నుంచి ఎవరు ట్రావెల్ చేస్తారు, మన మొబైల్ ఫేజ్ అన్నది ట్రావెల్ చేస్తుంది అనమాట. సో మొబైల్ ఫేజ్ అంటేనే పేరులోనే ఉంది, మొబైల్ క్యాంటీన్, మొబైల్ ఫోన్. మొబైల్ అంటే ఏంటి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది అని. సో ఎవరు వెళ్తారు అలాగా అంటే గ్యాస్. సో మనం ఇక్కడ యూజ్ చేసే గ్యాస్ అన్నదాన్ని మనం క్యారియర్ గ్యాస్ అని కూడా అంటాం. సో మన గ్యాస్ ఏం చేస్తుంది అంటే మన శాంపుల్ని తీసుకొని వెళ్తుంది అనమాట, స్టేషనరీ ఫేజ్ పైన తీసుకొని వెళ్తుంది. సో మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ ఈ స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటే స్టేషనరీ ఫేజ్తో ఉంటాయి, లేదు మొబైల్ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటే మొబైల్ ఫేజ్తో ఉంటాయి. ఈ విధంగా మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ వాటి యొక్క అఫినిటీ బేసిస్ పైన ఈ గ్యాస్ క్యారీ చేసేటప్పుడు డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట, వాళ్ళ యొక్క అఫినిటీని బట్టి. సో అలాగా కాంపోనెంట్స్ అన్నవి సపరేట్ అవుతాయి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకే, లెట్స్ గెట్ started with the actual principle that we have already discussed. So ikkada వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం. The equilibrium for gas chromatography is partitioning. సో మన గ్యాస్ క్రోమటోగ్రఫీ అనేది ఈక్విలిబ్రియం స్టేజ్కి రీచ్ అవ్వాలంటే మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నవి ఏమవ్వాలి, పార్టిషన్ అవ్వాలి, సపరేట్ అవ్వాలి ఇండివిజువల్ కాంపోనెంట్స్గా. అండ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద శాంపిల్ విల్ పార్టిషన్. సో నేను ఇందాకే చెప్పా కదా, మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఏమవుతాయి, పార్టిషన్ అవుతాయి ఆర్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఏ ఫేజెస్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి, స్టేషనరీ ఫేజ్ అండ్ మొబైల్ ఫేజ్. సో ఇప్పుడు నేను ఇలాగ అన్నా, మనం అందరం మన క్లాస్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, ఎవరైతే టూర్ పోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక సైడ్ రండి, ఎవరైతే టూర్ పోకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఒక సైడ్ రండి అంటే మీరందరూ ఏమవుతారు, హాఫ్ మెంబర్స్ ఇలాగా సపరేట్ అవుతారు కదా ఇష్టం వచ్చినట్టు. అలాగా వాళ్ళ యొక్క నేచర్ని బట్టి ఆ కాంపోనెంట్స్ కూడా స్టేషనరీ ఫేజ్ తర్వాత మొబైల్ ఫేజ్ మధ్యలో పార్టిషన్ అవుతాయి అన్నమాట. సో కాంపౌండ్స్ దట్ హ్యావ్ ఏ గ్రేటర్ అఫినిటీ for the stationary phase spend more time in the column. సో నేను ఇందాకే చెప్పా కదా, కాలం లోపల మన స్టేషనరీ ఫేజ్ అంటే లిక్విడ్ కోట్ అయి ఉంటుంది అని చెప్పి. ఏ కాంపౌండ్స్కి అయితే స్టేషనరీ ఫేజ్ ఇష్టమో అవి ఆబ్వియస్గా ఏం చేస్తాయి, స్టేషనరీ ఫేజ్తోనే ఉండడానికి ట్రై చేస్తాయి, కాలంలోనే ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట. అదే ఏ కాంపోనెంట్స్ అయితే వాళ్ళకి స్టేషనరీ ఫేజ్ ఇష్టం లేదో, ఇప్పుడు నాకు ఒక పర్సన్ అంటే ఇష్టం లేదు, నేను వాళ్ళతో ఉండడానికి ట్రై చేస్తానా, లేదు కదా, అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోవాలా అని చూస్తా. అలాగే ఏ కాంపోనెంట్స్కి అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ లేదో, స్టేషనరీ ఫేజ్తో అసలు సంబంధం లేదో, అవి ఏం చేస్తాయి, స్టేషనరీ ఫేజ్తోనే ఉండడానికి ట్రై చేస్తాయా, లేదు కదా, వెంటనే అవి ఏం చేస్తాయి, బయటికి వచ్చేస్తాయి. ఎక్కువ అఫినిటీ ఉన్న వాళ్ళు లేట్గా వస్తారు, తక్కువ అఫినిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఇష్టం లేదు కదా, ఇష్టం లేదంటే వెంటనే మనం ఏం చేస్తాం, అక్కడ నుంచి వచ్చేస్తాం. అదే మనకి ఇష్టం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, లేట్గా వస్తాం. అవునా కదా, అంతే కదా. సో మన ఇష్టమైన వాళ్ళతోనే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చూస్తాం కదా, అలాగా. సో కాబట్టి ఏ కాంపోనెంట్స్కి అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటుందో అవి ఎక్కువసేపు కాలం లోపలే ఉంటాయి, కాబట్టి వాళ్ళ యొక్క రిటెన్షన్ టైం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఏ కాంపోనెంట్స్కి అయితే స్టేషనరీ ఫేజ్తో అఫినిటీ ఎక్కువ ఉండదో అవి త్వరగా బయటికి వచ్చేస్తాయి, వాటి యొక్క రిటెన్షన్ టైం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఈ రిటెన్షన్ టైంని మనం స్టాండర్డ్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే ఏ కాంపోనెంట్ యొక్క రిటెన్షన్ టైం ఇంత అని చెప్పి స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అన్నది మనం ఈజీగా అసెస్ చేయగలం అన్నమాట. ఓకే, సో have a longer retention time than samples that have a higher affinity for the mobile phase. సో మొబైల్ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటే మొబైల్ ఫేజ్తో పాటే త్వరగా అవి బయటికి వెళ్ళిపోతాయి, కాబట్టి వాటి యొక్క రిటెన్షన్ టైం చాలా చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు రిటెన్షన్ టైమ్ ఆఫ్ ది కాంపౌండ్స్ దట్ హ్యావ్ హయ్యర్ అఫినిటీ విత్ ద స్టేషనరీ ఫేజ్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనం ఓవరాల్ సినారియో ఏం జరుగుతుందో చూద్దాం. గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో మన గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఆబ్వియస్గా మనం గ్యాస్ని యూజ్ చేయాలి కాబట్టి మనం ఒక క్యారియర్ గ్యాస్ సిలిండర్ని మెయింటైన్ చేస్తాం. ఈ క్యారియర్ గ్యాస్ సిలిండర్ మనకు గ్యాస్ని సప్లై చేస్తుంది. అండ్ మన గ్యాస్ అన్నది ఎంత స్పీడ్, ఎంత వెలాసిటీ, ఎంత ప్రెషర్తో ఫ్లో అవ్వాలి అన్నది ఈ గ్యాస్ ఫ్లో రెగ్యులేటర్ అన్నది ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మన గ్యాస్ అన్నది లోపల కాలం లోపల ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత ప్రెషర్తో వెళ్ళాలి అన్నది మనం గ్యాస్ ఫ్లో రెగ్యులేటర్ ద్వారా కంట్రోల్ చేస్తాం. దాని తర్వాత శాంపిల్ ఇంజెక్షన్ పోర్ట్. సో దీని ద్వారా మనం ఏదైతే మిక్చర్ని
కాంపోనెంట్స్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో, ఏవైతే కాంపోనెంట్స్ని సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ని ఈ పర్టికులర్ శాంపుల్ ఇంజెక్షన్ పోర్ట్ ద్వారా లోపలికి పంప్ చేస్తామన్నమాట. సో మనం ఏ రకమైన శాంపుల్ అయినా తీసుకోవచ్చు, లైక్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు, సాలిడ్ అయినా తీసుకోవచ్చు, గ్యాస్ అయినా తీసుకోవచ్చు. బట్ మనం శాంపుల్ ఒకసారి లోపలికి ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా గ్యాషియస్ ఫామ్లోకే మారిపోతుంది. సో ఈ గ్యాస్ ఎప్పుడైతే మన శాంపుల్ ఎప్పుడైతే లోపలికి ఇంట్రడ్యూస్ అవుతుందో క్యారియర్ గ్యాస్ దాన్ని ఏం చేస్తుంది, క్యారీ చేస్తుంది. అందుకే దాని పేరు ఏం పెట్టారు, క్యారియర్ గ్యాస్. సో అదేం చేస్తుంది, ఈ కాలమ్ ద్వారా ఆ శాంపుల్ని ట్రావెల్ చేయడానికి తీసుకొని వెళ్తుంది. సో మన శాంపుల్ ఏం చేస్తుంది, ఈ క్యారియర్ ద్వారా పాస్ అయ్యి బయటికి వస్తుంది. సో ఈ ఎప్పుడైతే మన కాంపోనెంట్స్ మన మిక్చర్ అన్నది ఈ కాలమ్ ద్వారా ట్రావెల్ అవుతుందో ఆ ట్రావెల్ అయ్యే టైంలో మన మిక్చర్లో ఉన్న కాంపోనెంట్స్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మన మిక్చర్లో ఏ కాంపోనెంట్స్ అయితే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ పెట్టుకొని ఉంటాయో అవి కాలంలోనే ఉండిపోతాయి. ఏ కాంపోనెంట్స్ అయితే మొబైల్ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ పెట్టుకొని ఉంటాయో అవి మొబైల్ ఫేజ్ అంటే మన గ్యాస్తో పాటు త్వరగా బయటికి వచ్చేస్తాయి. సో బయటికి వచ్చిన వెంటనే డిటెక్టర్ ఏం చేస్తుంది, వాటిని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి మనకి ఇలాంటి పీక్స్ ద్వారా రిజల్ట్ అన్నది ఇస్తుంది అనమాట. సో ఈ పీక్స్ని ఎలా రీడ్ చేయాలి అన్నది నేను మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మన గ్యాస్ క్రోమటోగ్రఫీ అన్నది నడుస్తుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, మధ్యలో ఒకటి ఓవెన్ అని ఉంది. ఈ కాలం అంతా కూడా మనకు ఓవెన్ బేస్డ్గా నడుస్తుంది. ఈ కాలం యొక్క టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. టెంపరేచర్ వచ్చేపాటికి 50 degrees సెంటిగ్రేడ్ నుంచి 250 degrees సెంటిగ్రేడ్ వరకు ఈ కాలం యొక్క టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఇంత హై టెంపరేచర్ అంటే ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసిన గ్యాస్ ఇంతకుముందు లిక్విడ్ ఫామ్లో, సాలిడ్ ఫామ్లో, ఏ ఫామ్లో ఉన్నదాన్ని అయినా సరే మనం దేనిగా కన్వర్ట్ చేసాం, గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. అది హై టెంపరేచర్లో మాత్రమే సాధ్యమవుతుంది. లిక్విడ్ని మనం గ్యాషియస్ ఫామ్లోకి తీసుకొని రావాలంటే హై టెంపరేచర్ యూజ్ చేస్తాం కదా. సో వన్స్ అది గ్యాస్గా మారిపోయిన తర్వాత కాలంలో టెంపరేచర్ కూల్ అయిపోయింది అనుకోండి, తిరిగిచ్చి ఆ వేపర్ దేనిగా మారిపోతుంది, లిక్విడ్గా మారిపోతుంది, గ్యాస్గా ఉండదు కదా. సో దాన్ని గ్యాస్ ఫామ్లోనే మెయింటైన్ చేయాలంటే మనం ఇక్కడ టెంపరేచర్ని ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ అని కాదు, ఎంత కావాలో అంత. సో అలా మెయింటైన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఓవెన్ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఓవెన్ అన్నది మనకు టెంపరేచర్ కంట్రోల్డ్ ఉంటుంది. మనం ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ని ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ ఓవరాల్ సినారియో ఆఫ్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాతకి వెళ్ళి ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. ఓకే, సో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, క్యారియర్ గ్యాస్, శాంపుల్ ఇంజెక్టర్, కాలమ్, డిటెక్టర్ అండ్ అవర్ టెస్ట్ శాంపుల్. ఫస్ట్ మనం క్యారియర్ గ్యాస్ గురించి మాట్లాడదాం. సో ఇందక్కడి నుంచి మనం ఏమంటున్నాం, గ్యాస్ 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 అంటున్నాం, క్యారియర్ గ్యాస్ యూజ్ చేస్తాం అంటున్నాం కదా. అసలు ఏమా గ్యాస్, ఏ గ్యాస్ని మనం క్యారియర్ గ్యాస్ లాగా యూజ్ చేయాలి. సో ఒక పర్టికులర్ గ్యాస్ని మనం యూజ్ చేయాలంటే దానికి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మనకు నేచర్లో రకరకాలైన గ్యాసెస్ ఉన్నాయి. ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, హీలియం ఉంది, ఆర్గన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఇన్ని గ్యాసెస్ ఉన్నాయి కదా. ఈ గ్యాసెస్లో ఏ గ్యాస్ని మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో యూజ్ చేయాలి. సో అలా ఒక గ్యాస్ని గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో యూజ్ చేయాలంటే దానికంటే కొన్ని క్రైటీరియా ఉంటుంది అనమాట. సో ఏం క్రైటీరియా ఫాలో అయితే మనకు రిజల్ట్ బెస్ట్గా వస్తుంది అన్నది ఇక్కడ డిస్కషన్. సో మనం గ్యాస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ ఫాలోయింగ్ క్రైటీరియా చూసుకోవాలి. సో మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది కెమికలీ ఇనర్ట్ ఉండాలి. కెమికలీ ఇనర్ట్ అంటే అర్థము మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది మన శాంపుల్తో రియాక్ట్ అవ్వకూడదు, మన కాలంతో రియాక్ట్ అవ్వకూడదు, మన కాలం లోపల ఉన్న స్టేషనరీ ఫేజ్ అంటే మన లిక్విడ్తో రియాక్ట్ అవ్వకూడదు. అసలు మన గ్యాస్ అన్నది ఎవరితో కూడా రియాక్ట్ అవ్వకూడదు అనమాట. అది కెమికల్గా ఇనర్ట్గా ఉండాలి. ఎవరితో రియాక్ట్ అవ్వకుండా కెమికలీ ఇనర్ట్గా ఉన్నదాన్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత చీప్ అండ్ రెడీలీ అవైలబుల్. అండ్ మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది మనకు చీప్ అంటే తక్కువ కాస్ట్లో దొరకాలి అండ్ ఈజీగా అవైలబుల్గా ఉండాలి. మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది చాలా చాలా కాస్ట్లీ ఉందనుకోండి, లేదా చాలా చాలా రేర్ అవైలబుల్ ఉందనుకోండి, మనకు దొరకని గ్యాస్ అయితే ఆబ్వియస్గా దాని కాస్ట్ ఏమైపోతుంది, పెరిగిపోతుంది. సో కాబట్టి మనం యూజ్ చేసే గ్యాస్ చాలా చీప్గా ఉండాలి అండ్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండాలి. దాని తర్వాత ఇట్ షుడ్ బి ఆఫ్ హై క్వాలిటీ అండ్ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్స్. సో మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది
మంచి క్వాలిటీది ఉండాలి. అండ్ ఇక్కడ మన ఓవెన్లో టెంపరేచర్ అన్నది చాలా చాలా హై పెడతాం కదా ఎప్పుడైనా. సో అప్పుడు మనం యూజ్ చేసే గ్యాస్ అన్నది ఫైర్ యాక్సిడెంట్స్ని క్రియేట్ చేయకూడదు, అంటే ఫ్లేమబుల్గా ఉండకూడదు అనమాట. మనం యూజ్ చేసే గ్లాస్ ఫ్లేమబుల్గా ఉందనుకోండి, మొత్తం ఏమైపోతుంది, మొత్తం అంటుకుంటుంది అనమాట. సో కాబట్టి అట్లాంటి గ్యాస్ అన్నది మనం యూజ్ చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్స్. దెన్ మనకు మంచి రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. మనం యూజ్ చేస్తున్నాం శాంపుల్ని లో నుంచి మనకు మంచి రిజల్ట్స్ని ఇవ్వాలన్నమాట. అండ్ ఇట్ షుడ్ బి సూటబుల్ ఫర్ ద శాంపుల్ టు బి అనలైజ్డ్ అండ్ ఫర్ ద డిటెక్టర్. సో మన శాంపుల్కి ఇది సపోర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫైనల్గా మనం డిటెక్టర్ ఉంది కదా, డిటెక్టర్ లోపల మన క్యారియర్ గ్యాస్ కూడా డిటెక్ట్ అవ్వాలి. డిటెక్ట్ అవ్వకోకుంటే మన శాంపుల్ ఏదో మన క్యారియర్ గ్యాస్ ఏదో మనకు కనుక్కోవడం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సో క్యారియర్ గ్యాస్ని మన డిటెక్టర్ డిటెక్ట్ చేస్తేనే కదా ఇది క్యారియర్ గ్యాస్ అని కామ్గా ఉంటుంది. శాంపుల్ వచ్చినప్పుడు మాత్రమే పీక్ చూపిస్తుంది. లేదు మన క్యారియర్ గ్యాస్ అన్నది డిటెక్ట్ చేయలేదనుకోండి, క్యారియర్ గ్యాస్ వచ్చినా పీక్ వస్తుంది, శాంపుల్ వచ్చినా పీక్ వస్తుంది, అలాగా కాదు కదా. సో కాబట్టి డిటెక్టర్ మన శాంపిల్ గ్యాస్ని డిటెక్ట్ చేయాలి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మొబైల్ ఫేజ్ ఆర్ క్యారియర్ గ్యాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మొబైల్ ఫేజ్ ఎవరు ఆ గ్యాస్ లాగా పని చేయగలరు, ఎవరికి ఆ కేపబిలిటీ ఉంది అంటే ఒకటి హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 గ్యాసెస్కి కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి 4 గ్యాసెస్ని మనం యాజ్ ఎ క్యారియర్ గ్యాస్గా యూజ్ చేయొచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాస్. ఈ 4గిట్లో కూడా ది బెస్ట్ ఎవరు అంటే హీలియం అనమాట. సో హైడ్రోజన్ తర్వాత నైట్రోజన్ వీళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏమి అంటే హైడ్రోజన్ వచ్చేపాటికి మనకు ఫ్లేమబుల్ అనమాట, అంటే అంటుకుంటుంది అనమాట. టెంపరేచర్ ఎక్కువ పెట్టేసినాం అనుకోండి, లోపల ఫ్లేమ్ క్రియేట్ చేసి మనకు ఎక్స్ప్లోజివ్ నేచర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మనకు మన శాంపుల్తో కూడా రియాక్ట్ అవ్వడం, లోపల ఫైర్ యాక్సిడెంట్స్ క్రియేట్ చేయడం చేస్తుంది అనమాట. బట్ ఇది కూడా ఒక మంచి గ్యాసే, అది ఒక డిసడ్వాంటేజ్. దాని తర్వాత నైట్రోజన్ మనకు చీప్గా దొరుకుతుంది, బట్ రిజల్ట్ అన్నది అంత మంచిగా రాదు. సో ఈ 4 ది బెస్ట్ మనం పక్కగా యూజ్ చేయాలనుకుంటే దేన్ని యూజ్ చేయొచ్చు అంటే హీలియంని యూజ్ చేయొచ్చు. హీలియం ఈజ్ ఎ ఇనర్ట్ గ్యాస్, రైట్? సో కెమికల్గా ఇనర్ట్గా ఉంటుంది, నాట్ ఫ్లేమబుల్, మన శాంపుల్తో రియాక్ట్ అవ్వదు, డిటెక్టర్ కూడా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. అన్ని క్యారెక్టరిస్టిక్స్ దీంతో ఉన్నాయి కాబట్టి ది బెస్ట్ క్యారియర్ గ్యాస్ ఈజ్ హీలియం. ఓకే, డన్ విత్ ద క్యారియర్ గ్యాస్. దెన్ ఫ్లోరేట్. సో అక్కడ గ్యాస్ కంట్రోలర్ ఉంది కదా, ఒకటి ఫ్లో రెగ్యులేటర్ ఉంది కదా, సో అదేం చేస్తుంది అన్నది చూద్దాం. సో అది మనకు గ్యాస్ అన్నది ఎంత ప్రెషర్లో వెళ్ళాలి అన్నది డిసైడ్ చేస్తుంది. నార్మల్గా మనం ప్రెషర్ రేంజ్ వచ్చేసరికి 10 to 50 PSI పెడతాము. ఇక్కడ మనం లోపల కాలం చూసాం కదా, స్పైరల్ కాలం. ఆ కాలమ్స్ అన్నవి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి ప్యాక్డ్ కాలం, ఒకటి ఓపెన్ ట్యూబులర్ కాలం. మనం ప్యాక్డ్ కాలంని యూజ్ చేస్తూ ఉంటే ఫ్లో రేట్ అంటే మనం ఎంత రేట్తో ఫ్లో అవ్వాలి ఎయిర్ అన్నది గ్యాస్ అన్నది డిసైడ్ చేసుకోవాలి. ప్యాక్డ్ కాలమ్స్కి అయితే 25 to 150, వేరేస్ ఓపెన్ ట్యూబులర్ కాలమ్స్కి అయితే 2 to 25 ml per minute మనం ఫ్లో రేట్ పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత శాంపిల్ ఇంజెక్టర్. సో మనం శాంపిల్ని లోపలికి ఇంజెక్ట్ చేయాలి కదా. మనం శాంపిల్ని లోపలికి ఇంజెక్ట్ చేయాలంటే మన శాంపిల్ యొక్క నేచర్ని బట్టి మనకు ఇంజెక్షన్ సిస్టమ్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా శాంపిల్ అన్నది లిక్విడ్ ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలా, లిక్విడ్ని గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఆ గ్యాస్ని నేను లోపలికి ఇంజెక్ట్ చేయాలి. లేదు నా దగ్గర ఉన్న శాంపిల్ అన్నది సాలిడ్ ఫామ్లో ఉంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలా, సాలిడ్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ లిక్విడ్ని మళ్ళీ ఏంగా కన్వర్ట్ చేయాలా, గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. లేదు నా దగ్గర ఉన్న శాంపిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్యాస్ అనుకోండి, నో వరీస్, డైరెక్ట్గా మనం గ్యాస్ని లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ లిక్విడ్ శాంపిల్ అని అనుకుందాం. సో లిక్విడ్ని మనం మైక్రో సిరంజ్ సహాయంతో లోపలికి పంప్ చేస్తాం. ఇక్కడ ఏమి అంటే మెటల్ బ్లాక్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ మెటల్ బ్లాక్స్ని వెరీ హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసి ఉంటారు అనమాట. సో ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. ఆ టెంపరేచర్తో ఈ మెటల్ బ్లాక్స్ అన్నవి చాలా చాలా వేడైపోయింటాయి. ఎప్పుడైతే లిక్విడ్ లోపలికి ఎంటర్ అవుతుందో ఈ హై టెంపరేచర్ కండిషన్స్ వల్ల ఆ లిక్విడ్ కాస్త దేనిగా మారిపోతుంది, వేపర్గా మారిపోతుంది, ఆర్ వి కెన్ సే గ్యాషియస్ ఫామ్లాగా మారిపోతుంది. ఆ గ్యాస్ని ఇక్కడ నుంచి వస్తున్న క్యారియర్ గ్యాస్ ఏం చేస్తుంది, క్యారీ చేసి ముందరికి పీల్చుకొని పోతుంది. ఓకే ఫైన్. సో లిక్విడ్గా ఉన్నది ఎక్కువ టెంపరేచర్ ఉన్న మెటల్ బ్లాక్లోకి ఇన్సర్ట్ చేసిన కారణంగా ఏమైపోయింది, గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది. ఆ గ్యాస్ని క్యారియర్ గ్యాస్ ఏం చేసింది, ఇది మన శాంపిల్ గ్యాస్. శాంపిల్ గ్యాస్ని క్యారియర్ గ్యాస్ ఏం చేసింది, ముందరికి పీల్చుకొని వెళ్ళింది. ఓకే,
లేదు మన దగ్గర సాలిడ్ ఉంది, సాలిడ్ శాంపుల్ ఉంది. సాలిడ్ శాంపుల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సాలిడ్ శాంపుల్ని ఒక వోలటైల్ లిక్విడ్, దేంట్లో అయితే ఆ సాలిడ్ కరుగుతుందో అలాంటి ఒక వోలటైల్ లిక్విడ్లో డిజాల్వ్ చేయాలి ఫస్ట్. సో ఆ లిక్విడ్ని తిరిగిచ్చి దీంట్లోకి ఇన్జర్ట్ చేయాలి. ఇన్జర్ట్ చేస్తే సాలిడ్ ఇంజెక్షన్ సిరెంజెస్ అని ఉంటాయి. సో దాని ద్వారా ఇంజెక్ట్ చేస్తే అప్పుడు అదేమవుతుంది, తిరిగిచ్చి లిక్విడ్ కాస్త మరీ గ్యాషియస్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి అది ముందరికి మూవ్ ఆన్ అవుతుంది. దాని తర్వాత మనకు గ్యాషియస్ శాంపిల్స్ ఉన్నాయనుకోండి, గ్యాషియస్ శాంపిల్స్ ఉంటే డైరెక్ట్గా గ్యాస్ టైట్ సిరంజ్తో కానీ బైపాస్ లూప్తో కానీ మనం డైరెక్ట్గా లోపలికి గ్యాస్నే ఇంజెక్ట్ చేస్తాం. సో మీ శాంపిల్ లిక్విడ్ అన్నా అవ్వనివ్వండి, సాలిడ్ అన్నా అవ్వనివ్వండి, గ్యాస్ అన్నా అవ్వనివ్వండి, ఫైనల్గా దేనిగా కన్వర్ట్ అవ్వాలా, గ్యాస్గానే కన్వర్ట్ అవ్వాలా, అంతే కదా. మనం నార్త్లో ఉన్నా, మనం సౌత్లో ఉన్నా, మనం ఈస్ట్లో ఉన్నా, మనం వెస్ట్లో ఉన్నా, మనం అందరం కూడా ఏమైపోతాం, ఇండియన్స్ అయిపోతాం, అవునా కదా. మన రాష్ట్రాలు వేరైనా, మన డిస్ట్రిక్ట్స్ వేరైనా, మన భాష వేరైనా, మన కల్చర్ వేరైనా, ఫైనల్గా మనం ఏమంటాం, వీఆర్ ఇండియన్స్ అంటాం, అవునా కదా. అట్లా ఇక్కడ శాంపిల్ అన్నది సాలిడ్ అయినా అవ్వనివ్వండి, లిక్విడ్ అయినా అవ్వనివ్వండి, గ్యాస్ అయినా అవ్వనివ్వండి, మనం ఒకసారి లోపలికి ఇంజెక్ట్ చేసిన తర్వాత అది దేనిగా మారిపోతుంది, ఖచ్చితంగా గ్యాస్గానే మారిపోతుంది. బికాస్ గ్యాస్ని గ్యాస్ మాత్రమే క్యారీ చేయగలదు కదా, అందుకు మనం గ్యాస్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాం. దాని తర్వాత మన స్టేషనరీ ఫేజ్ గురించి మాట్లాడదాం. సో మనం యూజ్ చేసే స్టేషనరీ ఫేజ్ అన్నది 2 షేప్స్లో ఉంటుంది. ఒకటి యూ షేప్ లూప్ లాగా అయినా ప్రెజెంట్ అయి ఉండొచ్చు, ఆర్ మనం ఇందాక ఇమేజ్లో చూసినట్టు ఇలాగా లూప్ హెలిక్స్ టైప్ అయినా ప్రెజెంట్ అయి ఉండొచ్చు. సో ఈ యూ షేప్ కాలం ఏదైతే ఉందో అది దేంతో మేడప్ అయి ఉంటుందంటే అది కాపర్తో కానీ, స్టెయిన్లెస్ స్టీల్తో కానీ, అల్యూమినియంతో కానీ, గ్లాస్తో కానీ, నైలాన్ ఆర్ ఎనీ ఇనర్ట్ మెటల్తో మేడప్ అయి ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో ఈ కాలంకి, ఆ కాలంకి యూజ్ చేసే మెటీరియల్ అన్నది ఎవరితో రియాక్ట్ అవ్వకూడదు. మనం యూజ్ చేసే లిక్విడ్తో రియాక్ట్ అవ్వకూడదు, మనం యూజ్ చేసే శాంపుల్తో రియాక్ట్ అవ్వకూడదు, మనం యూజ్ చేసే గ్యాస్తో రియాక్ట్ అవ్వకూడదు. అండ్ మనం లోపల పెట్టే టెంపరేచర్కి మనం యూజ్ చేసే ఈ కాలం యొక్క మెటీరియల్ అన్నది మెల్ట్ అవ్వకూడదు. బాయిలింగ్ పాయింట్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉండాలి ఈ మెటల్కి. నేను 100 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టేసిన, నేను యూజ్ చేసిన మెటీరియల్ కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. సో కాలమే ఏమైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. మనం ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తాం, ఏం చేయలేం. సో కాబట్టి మనం యూజ్ చేసే కాలం యొక్క మెటీరియల్ యొక్క బాయిలింగ్ పాయింట్ అన్నది చాలా చాలా హై ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఇస్ అ కాలం. సో ఇది కాలం అన్నమాట. ఈ విధంగా ఒక కాలం ఉంది. ఈ కాలం జస్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అంతే. ఈ కాలం లోపల మనం ఏం పెట్టాలా, లిక్విడ్ పెట్టాలా. సో ఈ కాలం బెడ్ పైన మనం దేన్ని అబ్జార్బ్ చేస్తాం, లిక్విడ్ను అబ్జార్బ్ చేస్తాం. లిక్విడ్ అన్నది ఈ విధంగా ప్రెజెంట్ అయి ఉంటుంది. కాలం అన్నది మన లిక్విడ్ని హోల్డ్ చేయడానికి ఒక ఫిజికల్ సపోర్ట్ అంతే. కాలం ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ స్టేషనరీ ఫేజ్. కాలం లోపల ఉన్న లిక్విడ్ ఈజ్ అ స్టేషనరీ ఫేజ్. మనం ఒక కాలం తీసుకున్నాం, ఆ కాలం లోపల లిక్విడ్ వేసినాం. స్టేషనరీ ఫేజ్ ఎవరు, కాలమా లిక్విడా? లిక్విడే స్టేషనరీ ఫేజ్. గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఎవరు, లిక్విడ్ కదా. సో లిక్విడ్ని ఊరికే అలా వదిలేయలేం కదా, దానికి ఏదో ఒక ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఫిజికల్ సపోర్ట్ లాగా ఎవరు పనిచేస్తారు, మన కాలం పనిచేస్తుంది. సో ఈ కాలమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాని గురించి కొంచెం తర్వాత మాట్లాడదాం. ఈ కాలం అన్నది జస్ట్ యాక్ట్స్ లైక్ ఏ సపోర్ట్ మెటీరియల్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో సపోర్ట్ మెటీరియల్ ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్. మన లిక్విడ్ని హోల్డ్ చేయడానికి, మెకానికల్ సపోర్ట్ని ఇవ్వడానికి మనం ఈ పర్టిక్యులర్ కాలమ్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఐడియల్ సపోర్ట్ షుడ్ హ్యావ్ ఏ లార్జ్ సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా అన్నది చాలా చాలా పెద్దగా ఉండాలి, సో దట్ మన లిక్విడ్ శాంపిల్ అన్నది దాని మీద హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత కెమికలీ ఇనర్ట్, ఎవరితో రియాక్ట్ అవ్వకూడదు. అండ్ షుడ్ గెట్ యూనిఫామ్లీ వెట్. సో మనం లిక్విడ్ వేసినప్పుడు యూనిఫామ్ గా ఈ కాలం మొత్తం ఏమవ్వాలి, ఆ లిక్విడ్ ఫేజ్ తో స్ప్రెడ్ అవ్వాలి, ఆ లిక్విడ్ ఫామ్ తో వెట్ అవ్వాలి. ఓకే. అండ్ షుడ్ బి థర్మోస్టేబుల్. సో నేను ఇందాకే చెప్పా కదా, టెంపరేచర్ని, ఎక్కువ టెంపరేచర్స్ని కూడా తట్టుకోగలగాలి. టెంపరేచర్ పెరిగినా కూడా ఇది స్టేబుల్గా ఉండాలి, వీటిలో ఎట్లాంటి చేంజెస్ రాకూడదు. సో మనం నార్మల్గా యూజ్ చేసే సాలిడ్ ఫేజెస్ ఏంటి అని అంటే డయాటమిషియస్ ఎర్త్, కెసిల్గర్, గ్లాస్ బీడ్స్, పోరస్, పాలిమర్స్, శాండ్ ఎక్సెట్రా. ఏంది ఇంతకు ముందు స్టీల్ అనింది, ఇప్పుడేమో డయాటమిషియస్ ఎర్త్ అంటుంది అన్నది మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఈ టైప్ ఎలా ఉంటుందంటే, థింక్ దట్ దిస్ ఇస్ అ కాలం. ఇది ఒక కాలం కదా, ఈ కాలం పైన డైరెక్ట్గా అయినా మనం లిక్విడ్ ఫేజ్ని స్ప్రెడ్ చేయొచ్చు, లేదా ఈ కాలం లోపల మనం డయాటమిషియస్ ఎర్త్ని అంతా ఫిల్ చేయొచ్చు.
ఓకే, డయాటమిషియస్ ఎర్త్ అయినా, సిలికా అయినా, పోరస్ పాలిమర్ అయినా, ఏదైనా శాండ్ అయినా దీన్ని ఈ కాలం మొత్తం నింపేసి దీని మీదికి మనం లిక్విడ్ ఫేజ్ని చల్లచ్చు. ఓకే, దానిని మనం ప్యాక్డ్ కాలమ్స్ అంటాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కాలమ్ని లోపల ప్యాక్ చేయడానికి యూజ్ చేసే సాలిడ్ ఫేజ్ ఏంటి అంటున్నారు. వీటిలో ఏదాన్నైనా సరే మనం కాలం ఫిల్ చేయడానికి సాలిడ్ ఫేజ్గా వీటిని ఏమైనా వాడచ్చు అంటున్నారు. ఓకే, సో లిక్విడ్ ఫేజ్ మనం లిక్విడ్ ఫేజ్గా ఎవరిని వాడాలి, మనం యూజ్ చేసే స్టేషనరీ ఫేజ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటి, మనం యూజ్ చేసే లిక్విడ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. సో మనం చూస్ చేసుకున్న లిక్విడ్ ఫేజ్కి కింద ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసే లిక్విడ్ అన్నది నాన్ వోలటైల్గా ఉండాలి. మన శాంపుల్ వోలటైల్గా ఉండొచ్చు, మన స్టేషనరీ ఫేజ్ వోలటైల్గా ఉండకూడదు. ఏమైతుంది వోలటైల్గా ఉంటే అంటే ఈ లిక్విడ్ కాస్త ఏమైపోతుంది, వేపర్ ఫామ్లోకి మారిపోతుంది. లిక్విడ్లో ఉన్న కాంపోనెంట్స్ సపరేట్ అవుతాయి, శాంపుల్లో ఉన్న కాంపోనెంట్స్ సపరేట్ కావు. మనకి ఏ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ సపరేట్ కావాలా, శాంపుల్లో ఉన్న కాంపోనెంట్స్ సపరేట్ కావాలా, లిక్విడ్లో ఉన్నవి కాదు కదా. లిక్విడ్ మొత్తం ఇవాపరేట్ అయిపోయింది అనుకోండి, అక్కడ స్టేషనరీ ఫేజ్ ఉంటుందా, ఉండదు. సో కాబట్టి మనం యూజ్ చేసే లిక్విడ్ ఫేజ్ అన్నది నాన్ వోలటైల్గా ఉండాలి. సో కాబట్టి అది ఎటువంటి వేపర్స్ని క్రియేట్ చేయకూడదు లోపల. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ హై డికంపోజిషన్ టెంపరేచర్. సో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అన్నది చాలా చాలా ఎక్కువ ఉండాలి. మనం ఎక్కువ టెంపరేచర్ని లోపల 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా మనం టెంపరేచర్ని ఎంప్లాయ్ చేయొచ్చు. కాబట్టి మనం అంతకంటే ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్న లిక్విడ్ని దీంట్లో యూజ్ చేయాలి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న లిక్విడ్ని యూజ్ చేసినాం అనుకోండి, మనం 250 డిగ్రీ సెంటిగ్రేడ్ పెట్టినప్పుడు ఈ లిక్విడ్ మొత్తం ఏమైపోతుంది, డీకంపోజ్ అయిపోతుంది, ఇవాపరేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. లిక్విడ్ ఫేజే ఉండదు, అసలు స్టేషనరీ ఫేజే ఉండదు. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి కెమికలీ ఇనర్ట్. మన కాలంతో కానీ, మన గ్యాస్తో కానీ, మన దేంతో కూడా ఇది ఏమవ్వకూడదు, రియాక్ట్ అవ్వకూడదు అనమాట. శాంపుల్తో మాత్రమే ఇది రియాక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇట్ షుడ్ పొసెస్ లో వేపర్ ప్రెషర్ అట్ కాలం టెంపరేచర్. సో దీని యొక్క వేపర్ ప్రెషర్ కూడా కాలం టెంపరేచర్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇట్ షుడ్ బి కెమికలీ అండ్ స్ట్రక్చరలీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద సొల్యూట్, దట్ ఈస్ పోలార్ ఫర్ పోలార్ సొల్యూట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన శాంపుల్లో మనం ఐసోలేట్ చేయాలి అనుకున్న కాంపోనెంట్స్ అన్నవి ఎక్కువ పోలార్ ఉన్నాయనుకోండి, మనం యూజ్ చేయాల్సిన లిక్విడ్ ఫేజ్, మనం యూజ్ చేయాలనుకున్న లిక్విడ్ ఫేజ్ ఆర్ స్టేషనరీ ఫేజ్ కూడా ఎలా ఉండాలి, పోలార్ ఉండాలి. ఎందుకంటే ఈ పోలార్ కాంపోనెంట్స్ అన్నీ ఎవరితో ఇంటరాక్ట్ అవుతాయి, మన స్టేషనరీ ఫేజ్తో ఇంటరాక్ట్ అవుతాయి, అవి అక్కడే ఉండిపోతాయి. నాన్ పోలార్ కాంపోనెంట్స్ అన్నీ ఫస్ట్ వెళ్ళిపోతాయి. సో మనం ఈజీగా పోలార్ కాంపోనెంట్స్ని, నాన్ పోలార్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయొచ్చు. లేదు, మన కాంపౌండ్లో, మన శాంపుల్లో నాన్ పోలార్ కాంపోనెంట్సే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన లిక్విడ్ ఫేజ్ ఏంటి అంటే నాన్ పోలార్ సొల్యూషన్ ఆర్ నాన్ పోలార్ లిక్విడ్. సో దట్ మన నాన్ పోలార్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మన స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాయి, పోలార్ కాంపోనెంట్స్ అన్నీ ఫస్ట్ బయటికి వచ్చేస్తాయి. ఓకే, సో దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే థింక్ దట్ దిస్ ఇస్ అ కాలం. మన శాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం, మన శాంపుల్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకుందాం, ఒకటి ఏ కాంపోనెంట్, ఒకటి బి కాంపోనెంట్. ఏ కాంపోనెంట్స్ వచ్చేసరికి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, బి కాంపోనెంట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో వీటి రెండింటిని మనం సపరేట్ చేయాలనుకుంటున్నాం. ఏ కాంపోనెంట్స్ వచ్చేసరికి మ్యాక్సిమం పోలార్ ఉన్నాయి, వెరాజ్ బి కాంపోనెంట్స్ అన్నవి నాన్ పోలార్ ఉన్నాయి. అప్పుడు నేను ఈ కాలంలో యూజ్ చేసే లిక్విడ్ ఫేజ్ అన్నది ఎలాంటి చూస్ చేసుకోవాలి చెప్పండి. సో ఏ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను అప్పుడు ఏం యూజ్ చేయాలి, పోలార్దే యూజ్ చేయాలి. సో పోలార్దే నేను లిక్విడ్ ఫేజ్ యూజ్ చేసినాను. ఈ శాంపుల్ని నేను లోపలికి ఇంట్రడ్యూస్ చేసినాను, కాలంలోకి వెళ్ళిపోయినాయి. సో వెళ్ళిపోయినప్పుడు ఏ కాంపోనెంట్స్ అన్నీ ఏమవుతాయి, ఈ స్టేషనరీ ఫేజ్తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. వేరాజ్ బి కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ అవుతాయా, కావు. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా, పోలార్ మాత్రమే ఇంటరాక్ట్ అవుతాయి. బి అన్నది ఏంటి, నాన్ పోలార్ పోలార్తో ఇంటరాక్ట్ అవుతుంది కాదు. సో కాబట్టి బి అన్నది ఏమైపోతుంది, త్వరగా బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎల్యూట్ అయ్యే కాంపౌండ్ ఏమై ఉంటుంది, అప్పుడు బి అవుతుంది. నెక్స్ట్ ఎల్యూట్ అయ్యే కాంపౌండ్ ఏమవుతుంది, ఏ అవుతుంది. సో వాళ్ళ యొక్క పొలారిటీ బేసిస్ పైన మనం ఏం చేసినాం, వాళ్ళని సపరేట్ చేసినాం. అలాగా మన శాంపుల్లో ఏ కాంపోనెంట్ ఎక్కువగా ఉంది అన్నది మనం అనాలిసిస్ చేసి మన లిక్విడ్ ఫేజ్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మనకు తెలియదు, లిటరల్గా ఏం తెలియదు శాంపుల్లో ఏముంది అన్నది, సో జస్ట్ గో విత్ ద పోలార్
కాలం అనమాట, పోలార్ లిక్విడ్ ఫేజ్. సో లేట్గా ఇల్యూట్ అయినవి పోలార్ అంటాం, ఫస్ట్ వచ్చిండే వాటివి నాన్ పోలార్ అంటాం. మనకు తెలిస్తే ఐడియా ఉంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాం, లేదు మనకేం ఐడియా లేదంటే మనం పోలార్ లిక్విడ్ని యూజ్ చేస్తాం అనమాట, పోలార్ లిక్విడ్ ఫేజ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ డిఫరెంట్ నాన్ పోలార్ పోలార్ కాంపౌండ్స్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు కావాల్స్తే రెఫర్ చేసుకోండి. మనకి ఎక్స్పెరిమెంట్ పాయింట్లో ఇవి ఇంపార్టెంట్. సో మనం నాన్ పోలార్ హైడ్రోకార్బన్స్ ఏవి ఉన్నాయి అంటే పారాఫిన్ ఆయిల్, సిలికాన్ రబ్బర్ గమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత పోలార్ కాంపౌండ్స్ అంటే లిక్విడ్ ఫేజెస్గా మనం వాడచ్చు అనుకునే కాంపోనెంట్స్ ఏవి అన్నది ఇక్కడ చూపిస్తున్నా. పాలీగ్లైకాల్స్, హైడ్రోజన్ బాండింగ్లో ఉన్న లిక్విడ్స్ ఏవి అంటే గ్లైకాల్, గ్లిజరాల్, హైడ్రాక్సీ యాసిడ్స్. సో మనకు ఐడియా ఉంటే మనం లిక్విడ్ ఫేజ్ని కూడా చూస్ చేసుకోగలం, దానికి ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, దాని తర్వాత టైప్స్ ఆఫ్ కాలమ్స్. సో నేను ఇందాకే చెప్పా కదా, కాలమ్స్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ ఏంటి అన్న దాని గురించి చూద్దాం. సో మనకు జనరల్గా 2 టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, ఒకటి ప్యాక్డ్ కాలమ్స్, ఇంకొకటి ఓపెన్ ట్యూబులార్ కాలమ్స్. ప్యాక్డ్ కాలమ్స్ అంటే నేను ఇందాక చెప్పా కదా, సో కాలమ్ ఉంటుంది, కాలమ్ లోపల మెటీరియల్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటే దాన్ని మనం ఏమంటాం, ప్యాక్డ్ కాలమ్ అని రెఫర్ చేస్తాం. సో ఇలాగా ఊహించుకోండి, ఎక్కడైనా మనం ఇవి ఉంటాయి కదా, పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, బాత్రూమ్వి అట్లాంటి పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్ నిండుకు మనము మట్టి అంతా నింపేసినాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ప్యాక్డ్ కాలమ్ అంటాం. లేదు నార్మల్గా ఉందనుకోండి, సీత్రూ ఉందనుకోండి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ చూసేది ఉందనుకోండి, దాంట్లో ఏం లేదనుకోండి, దాన్ని మనం ఏమంటాం, ఓపెన్ ట్యూబ్యులార్ కాలమ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, నాకు ఈ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో ప్యాక్డ్ కాలమ్స్ అయినా వాడచ్చు, ఓపెన్ ట్యూబులార్ కాలమ్స్ అయినా వాడచ్చు. ఈ ప్యాక్డ్ కాలమ్స్ అయితే ఈ కాలమ్ లోపల ఈ డయాటమిషియస్ ఎర్త్తో వాటితో కోటింగ్ చేసి ఉంటారు, వాటితో నింపేసి ఉంటారు, దాని మీద మన లిక్విడ్ ఫేజ్ అన్నది అబ్జార్బ్ చేస్తారు, పైన వేసేస్తారు అనమాట. సో ఈ కాలమ్ మొత్తం ప్యాక్ అయిపోయిన కాలంలోకి లిక్విడ్ని పంపిస్తారు, ఈ లిక్విడ్ మొత్తం ఆ కాలమ్ని తడిపేస్తుంది, లోపల ఉన్న కాంపోనెంట్స్తో సహా తడిపేస్తుంది. దీని యొక్క లెంత్ జనరల్గా 1.5 to 10 మీటర్స్ ఉంటుంది, డయామీటర్ వచ్చేపాటికి 2 to 4 mm ఉంటుంది. ఓకే, దెన్ క్యాపిలరీ కాలమ్స్. సో క్యాపిలరీ కాలమ్స్ అంటే క్యాపిలరీ కాలమ్స్లో మరి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి వాల్ కోటెడ్ కాలమ్స్, ఇంకొకటి సపోర్టెడ్ కోటెడ్ కాలమ్స్. వాల్ కోటెడ్ కాలమ్స్ యొక్క డిఫరెన్స్, దీని యొక్క డిఫరెన్స్ చూద్దాం. సో క్యాపిలరీ కాలమ్స్ యొక్క మెయిన్ థీమ్ ఏమి అంటే దీని లోపల ఆ పైప్ లాంటి స్ట్రక్చర్ లోపల మనం ఏం ఫిల్ చేయమన్నమాట, ఇవి ఓపెన్గా ఉంటాయి, వాటిని మనం క్యాపిలరీ కాలమ్స్ అని రెఫర్ చేస్తాం. ఈ క్యాపిలరీ కాలమ్స్ యొక్క లెంత్ 10 to 100 మీటర్స్ ఉంటుంది, డయామీటర్కి వచ్చేపటికి 0.1 to 0.5 mm ఉంటుంది, చాలా చాలా తక్కువ డయామీటర్, నారోగా ఉంటాయి అన్నమాట. మన వాల్ కోటెడ్ కాలమ్స్లో ఏమవుతుందంటే ఈ క్యాపిలరీ ట్యూబ్ చుట్టూ స్టేషనరీ ఫేజ్ అన్నది డైరెక్ట్గా కోట్ అయిపోయి ఉంటుంది అనమాట. థింక్ దట్ దిస్ ఇస్ అ కాలమ్, దీనికి ఇలాగా కోట్ చేసి ఉంటారు అనమాట. ఇది నార్మల్ ముందర నుంచి చూసినప్పుడు, మనం సైడ్ నుంచి చూస్తే మన కాలమ్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్, ఇట్లా సైడ్స్కి మాత్రమే కోట్ చేసి ఉంటారు, మధ్యలో ఏముండదు, హాలో స్పేస్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే వాల్ కోటెడ్ కాలమ్. సో మన కాలమ్ యొక్క వాల్కి మాత్రమే కోట్ చేసాం కాబట్టి దానిలో మనం ఏమంటున్నాం, వాల్ కోటెడ్ కాలమ్స్ అంటున్నాం. ఓకే, దాని తర్వాత సపోర్ట్ కోటెడ్ కాలమ్స్. సపోర్ట్ కోటెడ్ కాలమ్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ మన కాలమ్కి లోపల ఇన్నర్ వాల్ని ఒక మెటీరియల్తో కోట్ చేస్తారు, ఒక ఇనర్ట్ మెటీరియల్తో కోట్ చేస్తారు, దానిపైన మన లిక్విడ్ ఫేజ్ని కోట్ చేస్తారు ఇలాగా. సో దాన్ని మనం ఏమంటామంటే సపోర్ట్ కోటెడ్ కాలమ్స్ అంటాం. అంటే మన కాలమ్ ఉంది, దాని వాల్స్కి ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చారు, సపోర్ట్ కోటింగ్ ఇచ్చారు, దానిపైన ఇంకొక కోటింగ్ మన లిక్విడ్ ఫేజ్ అనేది అబ్జార్బ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే సపోర్ట్ కోటెడ్ కాలమ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు థిన్ లేయర్ ఆఫ్ సపోర్ట్ మెటీరియల్ సచ్ యాజ్ డయాటమిషియస్ ఎర్త్, దానిపైన మళ్ళీ స్టేషనరీ ఫేజ్ హ్యాస్ బీన్ అబ్జార్బ్డ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పోరస్ లేయర్ ఓపెన్ ట్యూబులార్ కాలమ్, దీన్ని ప్లాట్ అని కూడా రెఫర్ చేస్తారు. సో ఈ సపోర్ట్ కోటెడ్ కాలమ్స్ని ఇంకో పేరుతో SCOT కాలమ్స్ అని కూడా అంటారు. సపోర్ట్ కోటెడ్ కాలమ్స్ అన్నవి వాల్ కోటెడ్ కాలమ్స్ కంటే కూడా ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటాయి. సో మనకు అన్నిట్లో ది బెస్ట్ ఏవి అంటే సపోర్ట్ కోటెడ్ కాలమ్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఈ వాల్ కోటెడ్ కాలమ్స్ చూస్తే ఇది మన క్యాపిలరీ ట్యూబ్, డైరెక్ట్ దాని యొక్క వాల్స్కి మన లిక్విడ్ ఫేజ్ అన్నది కోట్ చేసేసారు, అందుకే దాన్ని మనం వాల్ కోటెడ్ ఓపెన్ ట్యూబులార్ కాలమ్ అన్నాం.
వేరేజ్ ఇక్కడ SCOT చూసారనుకోండి, సపోర్ట్ కోటెడ్ ఓపెన్ ట్యూబులర్ కాలం చూసారనుకోండి. సో మన కాలం ఉంది, ఆ కాలంకి ఒక ఇనర్ట్ మెటీరియల్ కోట్ చేశారు లైక్ డయాటమిషియస్ ఎర్త్, దానిపైన మన లిక్విడ్ ఫేజ్ అన్నది కోట్ చేశారు. సో దాన్ని మనం ఏమంటామంటే సపోర్ట్ కోటెడ్ ఓపెన్ ట్యూబులర్ కాలం అంటాం. నెక్స్ట్ ప్లాట్ చూసామనుకోండి, దీంట్లో పోరస్ లేయర్ అన్నది క్రియేట్ చేసి దానిపైన మన లిక్విడ్ ఫేజ్ అన్నది కోట్ చేశారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. దాని తర్వాత డిటెక్టర్ ఏం చేస్తుంది అంటే మన క్యారియర్ గ్యాస్ని డిటెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన శాంపుల్లో ఏవైతే కాంపోనెంట్స్ సపరేట్ అయ్యాయో వాటిని కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో మన శాంపుల్లో ఏవైతే కాంపోనెంట్స్ డిటెక్ట్ అయ్యాయో వాటికి ఒక గ్రాఫ్ జనరేట్ చేస్తుంది, వేరేస్ క్యారియర్ గ్యాస్కి అది ఎటువంటి గ్రాఫ్ని క్రియేట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిటెక్టర్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి క్యారియర్ గ్యాస్ వచ్చింది, క్యారియర్ గ్యాస్ జస్ట్ ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్ అన్నది. వేరేస్ మనకు శాంపుల్ పోయింది, అప్పుడు శాంపుల్లో ఉన్న కాంపోనెంట్ పోయింది, అప్పుడు అది ఏం చేస్తుంది పీక్ ఇస్తుంది, మరి క్యారియర్ గ్యాస్, మరి పీక్, మరి క్యారియర్ గ్యాస్, మరి పీక్, అలా డిఫరెంట్ పీక్స్ని జనరేట్ చేస్తూ పోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద డిటెక్టర్ డిటెక్ట్స్. సో డిటెక్టర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి వాటి యొక్క సిగ్నల్స్ని బట్టి కాంపోనెంట్స్ని బట్టి డిఫరెంట్ పీక్స్ని జనరేట్ చేస్తాయి. సో ఐడియల్ డిటెక్టర్స్కి ఉండాల్సిన కాంపోనెంట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే అవి సెన్సిటివ్గా ఉండాలి, ఈవెన్ మైన్యూట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ది సొల్యూట్ని కూడా అవి డిటెక్ట్ చేయాలి, హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తట్టుకోగలగాలి, అండ్ అవి స్టేబుల్గా ఉండాలి, రిప్రొడ్యూసిబుల్గా ఉండాలి, మాటికి యూజ్ చేసే విధంగా ఉండాలి, ఒకటేసారి యూజ్ చేసి త్రో చేసే విధంగా ఉండకూడదు, అండ్ రెస్పాన్స్ అన్నది లీనియర్గా ఉండాలి, రెస్పాన్స్ అన్నది చాలా ఫాస్ట్గా క్రియేట్ అవ్వాలి, సింపుల్ అండ్ రిలయబుల్గా ఉండాలి, అండ్ మనం యూజ్ చేసిండే శాంపుల్ని అది డిస్ట్రక్ట్ చేయకూడదు. మనం యూజ్ చేసిండే శాంపుల్ని అది డిస్ట్రక్ట్ చేసేసింది అనుకోండి, దాన్ని మళ్ళీ తిరిగిచ్చి మనం వేరే ప్రొసీజర్స్కి యూజ్ చేసుకోలేము. సో కాబట్టి మన డిటెక్టర్స్ అన్నవి నాన్ డిస్ట్రక్టబుల్గా ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటెక్టర్స్ లైక్ థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్, ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్, ఫ్లేమ్ అయోనైజేషన్ డిటెక్టర్, ఫ్లేమ్ ఫోటోమెట్రిక్ డిటెక్టర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటెక్టర్. మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఇప్పటి వరకు చూసాం కదా. నెక్స్ట్ మనం గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ యొక్క ప్రాసెస్ సీక్వెన్స్ ఎలా జరుగుతుంది అన్న దాని గురించి ఇక్కడ చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఉంది, మీరు నోట్స్ రెఫర్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో వీళ్ళు ఏమంటున్నారంటే మన కాలం ఏదైతే ఉందో, థింక్ దట్ దిస్ ఇస్ అ కాలం, ఈ కాలంలో మన లిక్విడ్ అన్నది ఈ విధంగా అబ్జార్బ్ అయి ఉంది కదా, ఈ విధంగా ఈ రౌండ్ ఉన్నవంతా లిక్విడ్ అనుకోండి, ఈ విధంగా అబ్జార్బ్ అయి ఉంది కదా. సో మన క్యారియర్ గ్యాస్ వచ్చేటప్పుడు క్యారియర్ గ్యాస్తో పాటు మన శాంపుల్ ఏదైతే మిక్చర్ ఉందో ఆ మిక్చర్ కూడా మన మొబైల్ ఫేస్ దట్ ఈజ్ క్యారియర్ గ్యాస్తో పాటు వస్తుంది. వచ్చినప్పుడు ఈ శాంపుల్లో ఉన్న కాంపోనెంట్స్ వాటి యొక్క అఫినిటీని బట్టి స్టేషనరీ ఫేజ్లో తర్వాత మొబైల్ ఫేజ్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. శాంపుల్లో మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోనెంట్ స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉందనుకోండి, అదేమవుతుంది స్టేషనరీ ఫేజ్తో ఉండిపోతుంది. వెరస్ ఏదైనా కాంపోనెంట్కి మొబైల్ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉందనుకోండి, అది త్వరగా బయటికి వచ్చేస్తుంది. ఫస్ట్ ఎల్యూట్ అయినది మనకు మొబైల్ ఫేజ్తో ఎక్కువగా అఫినిటీ ఉన్నట్టు అర్థం, లేట్గా ఎల్యూట్ అయ్యేది స్టేషనరీ ఫేజ్తో ఎక్కువగా అఫినిటీ ఉన్నట్టు అర్థం. అదే ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేశారు. ఏ శాంపుల్ కంటైనింగ్ ద సొల్యూట్స్ ఈజ్ ఇంజెక్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాము ఇంటూ ఏ హీటెడ్ బ్లాక్. నేను చెప్పా కదా మెటల్ బ్లాక్ ఉంటుంది, హీట్ చేస్తారు దాన్ని అని చెప్పేసి, వేర్ ఇట్ ఈజ్ ఇమీడియట్లీ వేపరైజ్డ్. సో మన శాంపుల్ ఏదైనా అవ్వనివ్వండి, అది ఏమైపోతుంది వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది డ్యూ టు హై టెంపరేచర్ ఇన్ ద హీటెడ్ బ్లాక్ అండ్ స్వెప్ట్ యాజ్ ఏ ప్లగ్. సో అది గ్యాస్గా మారిపోయి ప్లగ్ లాగా బయటికి వస్తుంది. ఆ వేపర్ని మన క్యారియర్ గ్యాస్ స్ట్రీమ్ అన్నది క్యారీ చేసి ఇన్లెట్ లోపలికి తీసుకొని వెళ్తుంది. సో మనకు గ్యాస్ అన్నది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాంపుల్ ఇంజెక్షన్ పోర్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా గ్యాస్ వచ్చింది అనుకోండి, గ్యాస్ ఫామ్లోకి శాంపుల్ కన్వర్ట్ అయ్యి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి క్యారియర్ గ్యాస్ వస్తే ఆ క్యారియర్ గ్యాస్ దీన్ని తీసుకొని కాలంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అదే ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. దెన్ ద సొల్యూట్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద స్టేషనరీ ఫేజ్ అండ్ దెన్ డిజార్బ్డ్ బై ఏ ఫ్రెష్ క్యారియర్ గ్యాస్. సో సొల్యూట్ అన్నది స్టేషనరీ ఫేజ్ అబ్జార్బ్ చేసుకుంటుంది,
అండ్ డిజార్బ్డ్ బై ఏ ఫ్రెష్ క్యారియర్ గ్యాస్. సో ఏవైతే మన సొల్యూట్ ఈజ్ నథింగ్ బట్ ద శాంపుల్లో ఉన్న పార్టికల్స్ వేటికైతే స్టేషనరీ ఫేజ్తో ఎక్కువ అఫినిటీ ఉంటాయో అవన్నీ కూడా స్టేషనరీ ఫేజ్తో అబ్జార్బ్ అవుతాయి. వేటికైతే అబ్జార్ప్షన్ కేపబిలిటీ అఫినిటీ లేదో స్టేషనరీ ఫేజ్తో అవి క్యారియర్ గ్యాస్లోకి డిజార్బ్ అవుతాయి, అంటే క్యారియర్ గ్యాస్లోకి వచ్చేస్తాయి. The process is repeated in each plate as the sample is moved towards the outlet. సో ఇలాగా కాలం ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అన్నది జరుగుతూ వస్తుంది అనమాట. ఈచ్ సొల్యూట్ విల్ ట్రావెల్ అట్ ఇట్స్ ఓన్ రేట్ త్రూ ద కాలం. సో సొల్యూట్ దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, దాని యొక్క వోలటైల్ నేచర్, దాని యొక్క పొలారిటీ, దాని యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ని బట్టి దాని ఓన్ రేట్లో అది కాలం ద్వారా ట్రావెల్ అవుతుంది. Their bands will separate into distinct zones depending upon the partition coefficients and band spreading. సో నేను చెప్పా కదా, అవి వాటి యొక్క అఫినిటీని బట్టి ఒకటి త్వరగా వస్తుంది, ఒకటి లేట్గా వస్తుంది. దాన్ని బట్టి మనకు డిఫరెంట్ పీక్స్ అన్నవి జనరేట్ అవుతాయి. డిఫరెంట్ పీక్స్ ఇండికేట్స్ డిఫరెంట్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఒరిజినల్ శాంపుల్. మన ఒరిజినల్ శాంపుల్లో ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయో డిటెక్టార్ నుంచి బయటికి వచ్చిన పీక్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే మనకు 3 పీక్స్ వచ్చాయి, దాని అర్థం మన మిక్చర్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇలాగా ఒక పీక్ వచ్చింది కదా, ఇలా పీక్ వస్తే దిస్ ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్. సో మనకు పీక్ లోపల ఎంత ఏరియా ఉందో అంత ఏరియా మనకు ఏం ఇండికేట్ చేస్తుందంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోనెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉందనుకోండి, దాని ఏరియా తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా తగ్గిపోతుంది. మనకు పీక్ యొక్క లెంత్ తర్వాత పీక్ యొక్క ఏరియా కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పారు, బ్యాండ్ ఎంత స్ప్రెడ్ అవుతుంది అన్నది టోటల్గా కాంపోనెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది. ది సొల్యూట్స్ ఆర్ ఎల్యూటెడ్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ KD and enter into a detector attached to the exit end of the column. సో మనకు వాళ్ళ యొక్క అఫినిటీని బట్టి ఒక్కొక్క కాంపోనెంట్ అన్నది సపరేట్ అవుతుంది, సొల్యూట్లో ఉన్నది మిక్చర్లో ఉన్నది అన్నది ఇక్కడ రిప్రజెంట్ చేశారు. KD ఈజ్ నథింగ్ బట్ ద పార్టిషన్ కోఎఫిషియంట్. Here they register a series of signals resulting from concentration changes and rates of elution on the recorder as a plot of time versus the composition of carrier gas stream. So మనకు ప్లాట్ ఇలా గ్రాఫ్ తీసుకుంటే టైమ్ వర్సెస్ కాంపోజిషన్ ఆఫ్ క్యారియర్ గ్యాస్ స్ట్రీమ్లో మనకు ఒక ప్లాట్ ఇలాంటి ఒక గ్రాఫ్ అన్నది డిటెక్ట్ చేసి కంప్యూటర్ సిస్టమ్కి గ్రాఫ్ రూపంలో మనకు పంపిస్తుంది. ది అపియరెన్స్, టైమ్, height, width and area of these peaks can be measured to yield quantitative data. సో మనకు ఎంత టైంలో పీక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ ఒక పీక్ వచ్చింది, మరి కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక పీక్ వచ్చింది, మరి కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక పీక్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన పీక్ ఇది కదా, దీని యొక్క రిటెన్షన్ టైం ఒకటి ఉంటుంది, వెరస్ దీని యొక్క రిటెన్షన్ టైం ఒకటి ఉంటుంది, వెరస్ దీని యొక్క రిటెన్షన్ టైం ఒకటి ఉంటుంది. ఈ రిటెన్షన్ టైంని మనం మన స్టాండర్డ్ వాల్యూస్తో రెఫర్ చేసుకున్నప్పుడు మన క్వాంటిటేటివ్ డేటా అన్నది ఈల్డ్ అవుతుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ హైట్. సో ఏదైనా పీక్ ఇలా చిన్నగా ఉందనుకోండి, దాని అర్థం ఇది చాలా మైన్యూట్ కాన్సన్ట్రేషన్లో ఉంది అని. అలా కాకుండా ఏదైనా పీక్ చాలా పెద్దగా హైట్ ఉందనుకోండి, దాని అర్థం దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అని అర్థం. అండ్ విడ్త్, నేను ఇందాకే చెప్పా కదా, విడ్త్ కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. అండ్ ఏరియా, ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది పీక్, ఇవన్నీ కూడా మనకు క్వాంటిటేటివ్ డేటా డిటెక్ట్ చేయడంలో, క్వాంటిటేటివ్ డేటా కలెక్ట్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. అప్లికేషన్స్, అసలు ఎందుకు యూజ్ అవుతుంది మన GLC అన్నది ఇక్కడ చూద్దాం. నేను ఇందాకే చెప్పా కదా క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి. క్వాలిటేటివ్ అనాలిసిస్, సో మన రిటెన్షన్ టైంని తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ని స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే, by comparing the retention time or volume of the sample to the standard, or by collecting the individual components as they emerge from the chromatograph and identify these components by other methods like UV, IR or NMR. సో మనం ఇక్కడ నుంచి వచ్చిన కాంపోనెంట్స్ని, సపరేట్ అయిన కాంపోనెంట్స్ని కలెక్ట్ చేసుకొని ఫర్దర్ అనాలిసిస్ అన్నది క్యారీ అవుట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ యూవీ స్పెక్ కానీ, లేదంటే ఐఆర్, లేదంటే ఎన్ఎంఆర్లో మనం పర్టికులర్ కాంపోనెంట్ ఏది ఏంటి అన్నది తెలుసుకోగలం. లేదా స్టాండర్డ్ వాల్యూస్తో రెఫర్ చేసుకున్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది.
analysis of foods like carbohydrates, proteins, lipids, vitamins, steroids, drug and pesticide residues and trace elements. సో కొన్ని రకాలైన ఫుడ్స్ ఉంటాయి, దాంట్లోకి ఈ కాంపోనెంట్సే యాడ్ చేయాలని ఉంటుంది. అలా కాకోకుండా వాళ్ళు ఏమైనా కల్తీ చేశారనుకోండి, ఆ కాంపోనెంట్స్ని డిటెక్ట్ చేయడానికి కూడా మనకు జిఎల్సి అన్నది హెల్ప్ అవుతుంది. పెస్టిసైడ్స్ యాడ్ చేయకూడదు ఫుడ్స్లోకి. సో పెస్టిసైడ్స్ యాడ్ చేసినారో లేదో తెలుసుకోవడానికి మనం జిఎల్సి రన్ చేసినాం, పెస్టిసైడ్ కాన్సన్ట్రేషన్ మనకు కనిపించింది, దాని అర్థం అక్కడ ఫుడ్ అన్నది అడల్టరేట్ అయ్యింది అని. అలాంటివి కనుక్కోవడానికి మనకు జిఎల్సి అన్నది హెల్ప్ అవుతుంది, లైక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పొల్యూటెంట్స్ లైక్ ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజిన్, డిడిటి ఎక్సెట్రా. ఫార్మాల్డిహైడ్ అలాంటివి కలుపుతారు, దానిలో డిటెక్ట్ చేయడానికి కూడా మనం జిఎల్సిని యూజ్ చేయొచ్చు అనమాట. బేసిక్గా అడల్ట్రేషన్ని డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇందాక చెప్పా కదా, డైరీ ప్రోడక్ట్స్లో మిల్క్ అనాలిసిస్కి, బటర్ అనాలిసిస్కి, ఆల్డిహైడ్స్, మిల్క్ షుగర్స్, కీటోన్స్, మిల్క్ యొక్క కాంపోజిషన్ని తెలుసుకోవడానికి, ఏ ఏ కాంపోనెంట్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంది అని తెలుసుకోవడానికి, మిల్క్లో అడల్ట్రేషన్ని డిటెక్ట్ చేయడానికి, బటర్లో అడల్ట్రేషన్ డిటెక్ట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా మనకు జిఎల్సి అన్నది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వోలటైల్ మెటీరియల్స్. సో నేను చెప్పా కదా, మనకు వోలటైల్ మెటీరియల్స్ సెపరేషన్ కోసం కూడా జిఎల్సి యూజ్ చేస్తారు అని చెప్పేసి. అలాంటి వోలటైల్ మెటీరియల్స్ మిక్చర్ ఉంది, ఆ మిక్చర్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ వోలటైల్ మెటీరియల్ని మనం సపరేట్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు మనం జిఎల్సిని యూజ్ చేయొచ్చు. ప్లాస్టిక్స్, న్యాచురల్ అండ్ సింథటిక్ పాలిమర్స్ని సపరేట్ చేయడానికి, పెయింట్స్, మైక్రోబయోలాజికల్ శాంపిల్స్ని ఐడెంటిఫై చేయడానికి, సెగ్రిగేట్ చేయడానికి కూడా మనం జిఎల్సిని యూజ్ చేస్తాం. దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.